ఈ వీడియోలో శాతంతో కూడిన పద సమస్యలు ఎలా చేయాలో ఉదాహరణలతో నేర్చుకుందాం. దీనిని ఇంగ్లీష్లో పర్సెంట్ వర్డ్ ప్రాబ్లమ్స్ అని అంటారు. ఒక ఉదాహరణ చూద్దాం. ఒక పరీక్షలో ప్రదీప్ కంటే హరి 30% తక్కువ మార్కులను సాధించాడు. అలాగే ప్రదీప్ 1060 మార్కులు సాధించాడు. అయితే హరి ఎన్ని మార్కులు సాధించాడు? ఇక్కడ ముందుగా ఇచ్చిన దత్తాంశాన్ని తీసుకుందాం. ప్రదీప్ సాధించిన మార్కులు 1060. అలాగే హరి సాధించిన మార్కులు ఎన్ని? ప్రదీప్ కంటే 30% తక్కువ. 1060లో 30% మార్కులు ఎంత అవుతుంది? 1060 ఇంటూ 30%. 30% అంటే 30/100 అని రాస్తాం. దీనిని సూక్ష్మీకరిస్తే 318 వస్తుంది. కాబట్టి హరి సాధించిన మార్కులు 1060 మైనస్ 318 అవుతుంది. ఎందుకంటే హరి ప్రదీప్ కంటే 30% తక్కువ మార్కులను సాధించాడు. కాబట్టి ప్రదీప్ సాధించిన 1060 నుండి 30% మార్కులను తీసివేయాలి. అంటే 1060 మైనస్ 318 అవుతుంది. దీని సమాధానం ఎంత అవుతుంది? 742 అవుతుంది. అంటే హరి సాధించిన మార్కులు 742. దీనినే మరొక పద్ధతిలో చేద్దాం. ఇక్కడ ప్రదీప్ సాధించిన మార్కులు 100% అనుకుందాం. హరి ప్రదీప్ కంటే 30% తక్కువ మార్కులను సాధించాడు. అంటే హరి 70% మార్కులను సాధించాడు. అంటే 100 మైనస్ 30% ఈక్వల్ టు 70%. అంటే హరి 70% మార్కులు సాధించాడు. కాబట్టి హరి సాధించిన మార్కులు 1060 ఇంటూ 70% అవుతుంది. ఎందుకంటే ప్రదీప్ సాధించిన మార్కులను 100%గా తీసుకుంటే హరి ప్రదీప్ కంటే 30% తక్కువ మార్కులను సాధించాడు. కాబట్టి హరి సాధించిన మార్కులు 1060 ఇంటూ 70% అవుతుంది. ఈక్వల్ టు 1060 ఇంటూ 70%ని 70/100 అని రాస్తాం. 70/100 ఏమవుతుంది? 0.7 అవుతుంది. దీనిని గుణకారం చేద్దాం. 1060 ఇంటూ 0.7. 7 సున్నాలు 0, 7 ఆరులు 42. 2 ఇక్కడ 4 పైన రాసుకుందాం. 7 సున్నాలు 0 ప్లస్ 4 4 అవుతుంది. 7 ఒకట్లు 7. ఇక్కడ పాయింట్ అనేది ఒక స్థానం తర్వాత ఉంది. కాబట్టి సమాధానంలో ఒక స్థానం తర్వాత పాయింట్ పెట్టాలి. అంటే 742 అవుతుంది. కాబట్టి దీని సమాధానం 742 వచ్చింది. అంటే హరి సాధించిన మార్కులు 742. ఈ రెండింటిలో మీకు ఏ పద్ధతి సులభం అనిపిస్తే ఆ పద్ధతిని అనుసరించవచ్చు. ఇంకో ఉదాహరణ చూద్దాం. ఒక తరగతిలో అమ్మాయిల కంటే 20% ఎక్కువ అబ్బాయిలు ఉన్నారు. తరగతిలో మొత్తం 220 అమ్మాయిలు మరియు అబ్బాయిలు ఉన్నారు. అయితే తరగతిలో మొత్తం ఎంతమంది అబ్బాయిలు ఉన్నారు? ముందుగా ఇచ్చిన దత్తాంశాన్ని తీసుకుందాం. తరగతిలో అబ్బాయిల సంఖ్య బి అనుకుందాం. అలాగే అమ్మాయిల సంఖ్య జి అనుకుందాం. ఇక్కడ ప్రశ్నలో చూడండి. తరగతిలో మొత్తం అబ్బాయిలు మరియు అమ్మాయిలు ఇద్దరు కలిపి 220 మంది ఉన్నారు. అంటే బి ప్లస్ జి ఈక్వల్ టు 220 అవుతుంది. దీనిని మొదటి సమీకరణం అనుకుందాం. ఇచ్చిన దత్తాంశం ప్రకారం అమ్మాయిల కంటే 20% ఎక్కువ అబ్బాయిలు ఉన్నారు. కాబట్టి బి ఈక్వల్ టు జి ప్లస్ 20%ని 20/100 అని రాసుకుంటాం. బి ఈక్వల్ టు జి ప్లస్ 20/100 ఎంత అవుతుంది? 0.2 అవుతుంది. కాబట్టి జి ప్లస్ 0.2 జి వస్తుంది. ఇక్కడ జి అంటే ఒక జి అనే అర్థం. కాబట్టి 1కి 0.2 కలిపితే ఎంత అవుతుంది? 1.2 అవుతుంది. కాబట్టి బి ఈక్వల్ టు 1.2 జి అవుతుంది. దీనిని రెండో సమీకరణం అనుకుందాం. ఇప్పుడు రెండో సమీకరణంలో బి విలువను మొదటి సమీకరణంలో ప్రతిక్షేపించండి. అప్పుడు 1.2 జి ప్లస్ జి ఈక్వల్ టు 220 అవుతుంది. అంటే ఇక్కడ రెండో సమీకరణంలో వచ్చిన బి విలువను మొదటి సమీకరణంలో ప్రతిక్షేపించాం. కాబట్టి 1.2 జి ప్లస్ జి ఈక్వల్ టు 220 అయ్యింది. ఇక్కడ 1.2 ప్లస్ ఒక జి ఎంత అవుతుంది? 2.2 జి అవుతుంది. ఇది ఈక్వల్ టు 220 అవుతుంది. జి ముందున్న 2.2ను క్యాన్సిల్ చేయటానికి రెండు వైపులా 2.2 చే భాగిస్తాం. అలా భాగిస్తే జి ముందున్న 2.2 క్యాన్సిల్ అవుతుంది. అలాగే 220/2.2 వస్తుంది.
కాబట్టి జీ ఈక్వల్ టు 220/2.2 వస్తుంది. ఇక్కడ 2.2లో పాయింట్ను తీసేయడానికి మనం లవం మరియు హారాన్ని 10తో గుణిస్తాం. 220 ఇంటూ 10 2200/2.2 ఇంటూ 10 22 అవుతుంది. ఇది ఈక్వల్ టు 100 అవుతుంది. అంటే జీ విలువ 100 అవుతుంది. ఇప్పుడు ఈ జీ విలువను 1వ సమీకరణంలో ప్రతిక్షేపించండి. ఎంత అవుతుంది? బి ప్లస్ 100 ఈక్వల్ టు 220 అవుతుంది. దీనిని సూక్ష్మీకరిస్తే బి ఈక్వల్ టు 220 మైనస్ 100 అవుతుంది. ఈక్వల్ టు 120 అవుతుంది. అంటే తరగతిలో అబ్బాయిల సంఖ్య 120 అవుతుంది. ఇంకో ఉదాహరణ చూద్దాం. రోహిత్ ఈ సంవత్సరం పాఠశాల మొదటి రోజున 165 సెంటీమీటర్లు పొడవున్నాడు. ఇది గత సంవత్సరం పాఠశాలలో మొదటి రోజు కంటే 10% ఎక్కువ. అయితే గత సంవత్సరం పాఠశాల మొదటి రోజు రోహిత్ ఎత్తు ఎంత? ముందుగా గత సంవత్సరం పాఠశాల మొదటి రోజు రోహిత్ ఎత్తు ఎక్స్ అనుకుందాం. అలాగే ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే 10% ఎక్కువ పొడవున్నాడు. కాబట్టి గత సంవత్సరం ఎత్తు ఎక్స్ అయితే ఈ సంవత్సరం ఎత్తు ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 10% ఎక్స్ అవుతుంది. దీనినే ఎక్స్ ప్లస్ 10/100 ఇంటూ ఎక్స్ అని రాస్తాం. ఇది 165 సమానం. ఎందుకంటే రోహిత్ ఈ సంవత్సరం 165 సెంటీమీటర్లు పొడవున్నాడు. జాగ్రత్తగా గమనించండి. గత సంవత్సరం రోహిత్ ఎత్తును ఎక్స్ అని తీసుకుందాం. ఈ సంవత్సరం రోహిత్ ఎత్తు గత సంవత్సరం కంటే 10% ఎక్కువ. కాబట్టి ఎక్స్ ప్లస్ 10% ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 10/100 ఎక్స్ ఈక్వల్ టు 165 అవుతుంది. ఇప్పుడు దీన్ని సూక్ష్మీకరించండి. ఎక్స్ ప్లస్ 10/100 ఎంత అవుతుంది? 0.1 అవుతుంది. కాబట్టి ఎక్స్ ప్లస్ 0.1 ఎక్స్ ఈక్వల్ టు 165 అవుతుంది. 1 ప్లస్ 0.1 ఈక్వల్ టు 1.1 అవుతుంది. కాబట్టి 1.1 ఎక్స్ ఈక్వల్ టు 165 అవుతుంది. ఇప్పుడు ఎక్స్ ముందున్న 1.1ని క్యాన్సిల్ చేయడానికి రెండు వైపులా 1.1తో భాగిద్దాం. కాబట్టి 1.1 ఎక్స్ బై 1.1 ఈక్వల్ టు 165/1.1 అవుతుంది. ఇప్పుడు లవహారాల్లో ఉన్న 1.1, 1.1 ఈ రెండింటిని కొట్టివేస్తాం. అప్పుడు ఏం మిగులుతుంది? ఎక్స్ ఈక్వల్ టు 165/1.1 మిగులుతుంది. ఇప్పుడు కింద హారంలో ఉన్న పాయింట్ని తీసివేయడానికి మనం రెండు వైపులా 10తో గుణిస్తాం. 165 ఇంటూ 10 ఈక్వల్ టు 1650. అలాగే 1.1 ఇంటూ 10 ఈక్వల్ టు 11 అవుతుంది. కాబట్టి దీని సమాధానం 1650/11 అవుతుంది. ఇప్పుడు భాగహారం చేద్దాం. 11 ఒకట్లు 11 అవుతుంది. 16లో నుంచి 11 తీస్తే ఎంత అవుతుంది? 5 అవుతుంది. అలాగే పక్కనున్న 5ను కింద దించుకుందాం. ఇప్పుడు 11 5లు 55 అవుతుంది. 55 మైనస్ 55 0 అవుతుంది. అలాగే పక్కన మిగిలిన 0ను కిందకు దించుకుందాం. ఇప్పుడు 11 సున్నాలు 0 అవుతుంది. 0 మైనస్ 0 0 అవుతుంది. కాబట్టి దీని సమాధానం 150 అవుతుంది. కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు 150 అవుతుంది. అంటే గత సంవత్సరం పాఠశాల మొదటి రోజు రోహిత్ ఎత్తు 150 సెంటీమీటర్లు అవుతుంది. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? శాతంతో కూడిన పద సమస్యలు ఎలా చేయాలో ఉదాహరణలతో నేర్చుకున్నాం.